ఏమైందంటే ఫ్రెండ్స్, మేమందరూ ఇక్కడే ఉన్నాము. గొర్రెల షెడ్ ఉండే ప్రతి ఒక్కరూ కానివ్వండి 10 నిమిషాలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే గొర్రెలు అవి తింటాయి, ఆడుకుంటాయి అనుకుంటుంటాము. మేము జస్ట్ ఇక్కడే ఉన్నాము. నేను, మా ఆయన, మా మరిది, మా కొడుకు అంతా ఉన్నాము. ఇంకా సర్లే అనేసి మాట్లాడుకుంటున్నాము. ఆయన ఎందుకో తెలీదు డౌట్ వచ్చి పైనకి వెళ్ళారు. చూస్తే ఒక గొర్రె అయితే దగ్గర ఇప్పుడు మాకు అమ్మే స్టేజ్కి వచ్చిందనమాట. అదేమైంది తెలిసిన, గ్యాట్ వేసినాం కదా, ఫుడ్ గ్యాట్ వేసినాం కదా, దాని కిందకి ఇరుక్కొనేసింది. కొమ్ము వచ్చేసి ఆ షీట్లు వేసినాం కదా, షీట్లు అందులో ఇరుక్కొనేసింది. అది రాలాప్గా తనకలాడుతుంది. ఈ మిగతా గొర్రెలన్నీ పోయి తొక్కుతున్నాయి. ఒక్కసారిగా షాక్ అయిపోయినాం. ఎందుకు అంటే ఇంతవరకు సాకినాం ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ అమ్మే స్టేజ్లో ఒక గొర్రెను లాస్ట్ చేసుకోవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది చెప్పండి. మా ఆయనకైతే చేతులు కాళ్ళు ఆడలేదనమాట. మీనా అంటే పరిగెత్తి వెళ్ళాను. దేవుడి దయవల్ల బై గాడ్ గ్రేస్ మా గొర్రెకి ఏం కాలేదు. మేమే తీసి దాన్ని కొంచెంసేపు రిలాక్స్ చేసి నీళ్ళు దాపాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సెకండ్ కూడాను మనకి ఇంపార్టెంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. షెడ్ వేయడం కాదు, గొర్రెలు తేవడం కాదు, దాన్ని చూసుకునేది కూడా అంతే ఇంట్రెస్ట్గా చూసుకోవాలి. మేము జస్ట్ కొంచెంసేపు లేట్ అయిందంటే ఏం జరుగుతుందో మాకే తెలియదు. ఎందుకంటే మేము ఒకసారి దెబ్బ తిన్నాం కాబట్టి మాకు ప్రతి క్షణము దానిల మీదే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మీన్స్ మీకు ఉపయోగం పడుతుంది అంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. మేము అందుకే అనమాట ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాము. ఏమాత్రం కొంచెం అజాగ్రత్త పడినా కూడా మాకు ఈరోజు గొర్రె ఉంటా ఉండలేదన్నమాట. అర్థమైంది కదా, ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.